హలో వీక్షకులారా, వెల్కమ్ టు పార్వతమ్మాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఇంకా ఫేమస్ అయిన కారం దోశ ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా కారం తయారు కోసం 10 నుంచి 15 ఎండుమిరపకాయలను తీసుకోవాలి. ఆ మిరపకాయలు కొన్ని వేడి నీళ్లు వేసి 15 నుంచి 20 నిమిషాలు నాననివ్వాలి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకుని ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు మరియు ఒక చిన్ని నిమ్మకాయ సైజు చింతపండు ఇంకా రుచికి తగిన సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుల పొడి కోసం 1 కప్పు వేపిన శనగపప్పు, దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కింద కామెంట్లో రాయండి. అలాగే ఒక 8 నుండి 9 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద గరిటెతో పిండి వేసి బాగా దోశను స్ప్రెడ్ చేయాలి. అంచుల వరకు వేయకండి, తీయడం కష్టమవుతుంది. ఇప్పుడు ఆయిల్ తీసుకొని దోశ అంచును వేసుకొని బాగా కాలనివ్వాలి. కింద సైడ్ కాలిన తర్వాత ఒకసారి తిప్పుకొని 1/2 నిమిషం వరకు కాల్చి మరలా తిప్పుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి తీసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేయాలి. కారం ఇంకా నెయ్యి రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. తరువాత ముందుగానే తయారు చేసుకున్న కారం తీసుకొని దోశ మొత్తం అంటుకునేలా స్పూన్తో స్ప్రెడ్ చేయాలి. ఒక నిమిషం తరువాత ముందుగానే ఆడిపెట్టుకున్న పప్పుల పొడిని దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కారం దోశ రెడీ. ఈ కారం దోశ పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more videos, please subscribe the channel.